మొదటి వరుస కళాకారులకి బండి వెనక్కి జరగండి. రాజు శ్రీకాంత్ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమయ్యేలాగా ఈ సంక్రాంతి పండుగను ఈ విధంగా విశేషంగా అందరము కలిసి పండుగను జరుపుకోవాలి. బ్రాహ్మణేభ్యో వేదభ్యో జై భారత్ జై హో సంస్థ ఆధ్వర్యంలో తర్వాత ఈ మహా సంక్రాంతి వేడుకలను జరపాలని చెప్పని ఆసిఫ్ జాహీ డైనస్టీ వారసులైనటువంటి నిజాం వారసులైనటువంటి 9వ వారసులైనటువంటి హిజ్ హైనస్ రౌనక్ యార్ ఖాన్ గారి ఆతిథ్యంలో ఈరోజు వారి మ్యాన్ మేడ్ హిల్స్ జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 25లో ఉన్నటువంటి విశాలమైనటువంటి ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క మకర సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత మకర సంక్రాంతి అనేటువంటిది చాలా పర్వదినము. ఇక తెలుగువారికి, ముఖ్యంగా తెలుగువారికి, తర్వాత తెలుగువారికే కాకుండా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో, పలు సాంప్రదాయాలతో, పలు సాంస్కృతిక విన్యాసాలతో ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. ప్రత్యేకంగా ఈరోజు సౌరమానం ప్రకారం జరుపుకునేటువంటి పండుగ ఇది. సౌరమానం అని చెప్పనంటే నిన్నటి వరకు కూడా ధనురాశిలో సూర్యభగవానుడు సంచరిస్తూ ఉండేవాడు. తర్వాత ఈరోజు మకర సంక్రమణ అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే సూర్యుడు 12 రాశులలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజుల పాటు ఉంటాడు. ఆ నెల రోజుల పాటు ఇప్పుడు ఈ రోజు నుంచి మకర సంక్రమణము అంటారు. అంటే సంక్రమణము అంటే ఆ రాశిలోకి ప్రవేశించడము. ఎవరు? సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు ఈ యొక్క నెల రోజుల పాటు ఈ యొక్క మకర రాశిలో ఉంటాడు. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అంటే సూర్యుడు ఊర్ధ్వగతిలో ఉత్తరం వైపుకు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. చాలా దేవతల కాలము అని చెప్పని దీనికి చాలా పేరు. చాలా పుణ్యకార్యాలకు, పవిత్రమైన కార్యాలకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా వేచి ఉండడం అనేటువంటిది మన తెలుగు వారిళ్లలో చాలా సాంప్రదాయంగా వస్తున్నది. అట్లాగే మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా ఆ యొక్క శరీరం అంతా కూడా మొత్తం రోమాంచితమై ఇదైపోయి తర్వాత శరాఘాతంతో కూడి ఉన్నప్పటికీ, రక్తసిక్తమైనప్పటికీ కూడా ఆయన ఇచ్ఛామరణం అంటే ఆయన కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. ఆయన ఎప్పుడు కోరుకున్నాడు అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడే మరణం రావాలని చెప్పి కోరుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే వారు కన్నుమూశారు. ఈ విధంగా అంతటి పరమ ప్రశస్తమైనటువంటి ఈ కాలము ఉత్తరాయణ పుణ్యకాలము ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నది. కాబట్టి మకర సంక్రాంతికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా ఇది సూర్య భగవానుడి పండుగ. సూర్య భగవానుడి యొక్క ఆ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆ సూర్య భగవానుని ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఆ సూర్య భగవాన్ ఈ కాలంలో ప్రశస్తమైనటువంటి నువ్వులు, తర్వాత బెల్లము మొదలైనటువంటి సమస్త సుగంధ ద్రవ్యాలతో చేకూర్చినటువంటి పులగం ప్రసాదాన్ని, తర్వాత నువ్వుల చేత పిండి వంటలను, అరిసెలు, తర్వాత బొబ్బట్లు అలాంటి పిండి వంటల సంక్రాంతి పర్వదిన విశిష్టమైనటువంటి ఆ యొక్క పిండి వంటలను ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ మనం రుచి చూడబోతున్నామా, ఆస్వాదించబోతున్నాము. కాబట్టి ఈ యొక్క సూర్యభగవానుని యొక్క ఆరాధన ఇప్పుడు జరుగుతుంది. తర్వాత మకర సంక్రాంతికి విశిష్టమైనటువంటి గంగిరెద్దుల వాళ్ళు ముఖ్యంగా ఇది రైతుల పండుగ.
రైతులకు సమృద్ధిగా వారు ఆరుగాలం కష్టపడి వారు అనేక నెలల పాటు కష్టపడినటువంటి ఆ వారి యొక్క శ్రమ ఫలితమైనటువంటి ధాన్య రాశి వారి ఇంటికి వస్తుంది. కాబట్టి వారి ప్రతి రైతు ముఖంలో కూడా ఈరోజు ఆనందంతో కళకళలాడుతూ ఉంటారు. ప్రతి రైతు లోగిలు కూడా ఆ యొక్క మంచి ధాన్య రాశితో కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి పండుగ ఇది. చాలా ఆనంద ఉత్సాహాలతో జరుపుకునేటువంటి, తర్వాత పిన్న పెద్ద అనేటువంటిది లేకుండా, సాంస్కృతిక తారతమ్యం లేకుండా, విభిన్నమైనటువంటి సంస్కృతుల వాళ్ళు, విభిన్నమైనటువంటి మతాల వాళ్ళు అందరూ కలిసి సామరస్యంతో సుహృద్భావంతో జరిపేటువంటి ఈ యొక్క పండుగ మకర సంక్రాంతి పండుగ. ఈ యొక్క పండుగను ఇంత విశిష్టమైనటువంటి వేడుకల్ని ఈ యొక్క 9th ఆసిఫ్ జాహీ వారసులైనటువంటి రౌనక్ హీజ్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ గారు వారు ఆతిథ్యమిస్తున్నారు ఇంతటి విశిష్టమైనటువంటి పండుగలకు. ఎందుకంటే హిందూ ముస్లిం మధ్య మతాల మధ్య, హిందూ ముస్లింలనే కాదు అన్ని మతాల మధ్య సామరస్య భావనతో సుహృద్భావాన్ని పెంపొందించాలని చెప్పని, ఆ భావాన్ని వ్యాప్తి చేయాలని చెప్పని ఈ యొక్క కార్యక్రమానికి వారు ఆతిథ్యమిస్తున్నారు. ఈ యొక్క జై భారత్ జై హో ఉద్యమము దీన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఈ యొక్క మా కార్యకర్తలందరూ కూడా చాలామంది వచ్చేసారు. తర్వాత మా ఆధ్వర్యంలో, తర్వాత వారి యొక్క ఆతిథ్యంలో ఈ యొక్క వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ యొక్క సూర్యారాధన జరుగుతుంది. ఆ పులగం ప్రసాదం ఇప్పుడు ప్రత్యేకంగా వంట చేస్తున్నారు. తర్వాత అక్కడ ఆ యొక్క భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటలు వేయడం ఎందుకు అని చెప్పనంటే, మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు కాల్చడం అనేటువంటి సాంప్రదాయం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యతిరేక లక్షణాలు, ఆ దుఃఖము కానీ, ద్వేషము కానీ, నిర్వేదం కానీ, తర్వాత కోపము కానీ, ఆగ్రహం కానీ, ఇవన్నీ కూడా ఈ రకమైన లక్షణాలన్నీ కూడా అవి ఆ దగ్ధమవుతున్నట్టుగా మనం ప్రతీకగా భావించి ఆ భోగి మంటలను వేస్తాము. ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితాన్ని మనం గడపబోతున్నాము అనేటువంటి ఆనంద ఉత్సాహంతో మనము ఆస్వాదించబోతున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు భోగి మంటల కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క చాలా అద్భుతమైనటువంటి సంక్రాంతికే ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి పిండి వంటలతో ఒక విందు, చాలా చక్కటి విందు భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తర్వాత ఈ విందు తర్వాత రోనక్ యార్ ఖాన్ గారు, తర్వాత విజయవిహారం రమణమూర్తి గారు, ముఖ్యంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తర్వాత హెచ్పిఈ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయవిహారం రమణమూర్తి గారు, తర్వాత రోనక్ యార్ ఖాన్ గారు, తర్వాత ఇంకా విశిష్ట సర్వోదయ ప్రసాద్ గారు, ఇలాంటి వ్యక్తులు చాలామంది వచ్చారు. తర్వాత ఆధ్యాత్మికవేత్తలు దరూరి నరసింహాచార్య గారు, అమృతానందయ్య స్వామి గారు, తర్వాత మా జాతీయ జై భారత్ కార్యదర్శి లోక్నాథ్ గారు, తర్వాత మా మల్లికా వల్లభ, మా యొక్క సనాతన కహళి కన్వీనరు మల్లికా వల్లభ, ఈ రకంగా మా కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు విచ్చేశారు. వాళ్ళందరితో కూడా ఒక శుభాకాంక్ష సందేశము గెట్ టుగెదర్ ఉంటుంది. తర్వాత ఆ గెట్ టుగెదర్తో మనము ఈ యొక్క ఆనందోత్సాహాలను కాంక్షిస్తూ ఈ యొక్క వేడుకలను ముగించుకోబోతున్నాం. రౌనక్ యార్ ఖాన్ గారు ఈరోజు సంక్రాంతి సంబరాలలో భాగంగా ఆయన సొంత స్థలంలో జైహో వాళ్ళతో మమేకమై ఆయన ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఒకసారి ఆయన ఈ ప్రోగ్రామ్ గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. I'm Ronak Khan. So I was just looking for someone like Jaiho, and I ran into Mr. Ramnamurthy, and he's become a solid support now because they have an organization. And I've been struggling to, have these events for Hindu-Muslim amity. I've been celebrating Holi for the last almost 50 years, and from the time I was a child, my parents used to host it for me, and then I started, having my own parties when I was a teenager, and now I do it as a purpose for bridging communities. And I've got a doctorate for that, and I don't talk about it because then people think I'm doing it for some kind of as a subject or something like that, as a professional thing. But just get people together for Holi, and I put them all together so they can play and get comfortable with each other and enjoy themselves and have a sense of brotherhood. And it all started because this place is vast. As you can see, it's about an 80-acre place which I give out for movies. It's on road number 25, very central also. So, when we played Holi here, it would not spoil any houses and all that. All my other friends, they lived in houses which were painted and the color would get spoiled with Holi colors and all that. So we started playing here. It became like a thing. And that time, nobody even thought it's a Hindu festival, Muslim festival, nothing. It's a festival. Somebody had to do it. It was convenience of place. I used to do it. And now, later on, I've realized now it's become like a situation where people have to be made comfortable with each other. So all this hatred kind of thing stops. And people cannot manipulate people. I mean, we should try and stop it as much as possible, because people who love each other and they go at each other's throat because something ignites it. It catches on like a wildfire. So it has to be enough understanding where something starts, and immediately
people are comfortable enough to talk to each other and stem it, immediately stop it right there. So I've been doing this in the name of Mehboob Ali Khan, who is my great grandfather. He was the sixth Nizam and the most secular, and he was known to have done a yagna in the 1908 floods, according to Sir Vishwesharaya. And that's a very dangerous thing to get into the raging waters and do the yagna, because he thought the majority of his subjects were Hindu, so he had to appease those gods also. So that's the background of Mehboob Ali Khan. And then after that, there was a railway engineer called Cyril Jones. He's written a book called Memoirs of Cyril Jones. The railway line from Hyderabad to Bombay was the first railway line, and he was the engineer, and it belonged to Mehboob Ali Khan. It was a private railway line, and he maintained a logbook about different things he came across while laying the track. So he met a lot of people who had made small domes, and they, kind of asked for favors at the dome, like you do for a deity, and maybe they treated the dome itself as a representation of Mehboob Ali Khan, and or maybe they kept a deity. They have to go there and investigate. The closest place like that is 190 kilometers in Jatprol, and one of my friends owns that place, so I'll probably go with him. But this place I'm talking about is Nanded. So people used to go and pray at the temples, and in Muslims it's very restricted to, go and pray at a, go pray to a person. Like in Muslims are anyway just maybe 15% of the Indian population. In that, maybe 10 are Sunni who are not supposed to go to graves and all for, asking for favors. So it leaves a very small portion, maybe 2-3%, and that too they have to be religious. So the majority of the people going, because the higher population was Hindus, because there's no restricting them. So all this is accounted very well by Sarojini Naidu, who was a very great author, freedom fighter, everything. She was a literary giant, and she's covered in a couple of letters in a book called Untold Charminar by Saida Iman. And she's incorporated a couple of Sarojini Naidu's letters, and she talks about different aspects of Mehboob Ali Khan, and how after he died also people would go to his grave, and if you're starting a small business, you go and promise at the grave that you'll feed the poor, and in the name of Mehboob Ali Khan, if they succeed. So even after he died, people had faith in him. So while he was alive, also, like, she talked about in a letter why she could not make it to a meeting. She said it's almost like a family member dying. So I'm not saying it word to word, but she's saying it was so much of a shock. It's more than a loss of a family member. So there are many instances like that. So I decided to have it in the name because it's a perfect example of communal harmony. So I want to revive his name. And the last Nizam, they had some problem with the Razakas and all that. I don't think he was willingly involved, but he got manipulated or arm twisted into doing something. So last 2-3 years of the Nizam rule, which is 224 years, was spoiled, marred by the Razakas' intervention. So ignoring that, everybody from the beginning to end, starting from the first Nizam, and they were, meritorious. They belonged to the first Khalifa's line of, bloodline. The first Khalifa was after the Prophet passed away. The first Khalifa was chosen according to Ijma, which is consensus. So even there in Islam, there was like a voting. It was, the first Islam, I mean, the first Prophet, his succession was the first ever, the first example ever of a succession. And they did not choose a bloodline, they chose a person who was meritorious, I mean, who had the right merits for it. And his name was Abu Bakr Siddiqui, whose descendants the Nizams are. And even the first Nizam, he nominated his daughter's son called Muzaffar. His daughter was Khairunisa, and he had six, children who were all capable at different times. 3-4 of them sat on the throne also. For some reason, they're not mentioned. I mean, there are reasons. I'm getting that investigated. Today agenda is So, what about the Hindu Muslim is a collaboration festival to Sankranti is a point of the day. no, that point, I'm coming to that point. I'm saying that they were very particular that had this Hindu-Muslim enmity from the very beginning. So I want to revive that tradition of the Nizams, because they were ruling here till about 70 years back, and they ruled for 240 years. There was perfect harmony, except for maybe 2 years. So I'm trying to revive that feeling between different communities. So I've been hosting this Holi for 50 years now, and it's becoming difficult for me because Holi is a little violent. People come drunk and they have bang, and then you can't make out who's who because they're all colored, and then people come with different relatives and they have a license to touch each other, and as a way of putting color. And some people don't like being touched by strangers. So it's a little difficult for me, and I'm getting old, so I can't handle it. So I've switched on to Sankranti. So we've been flying kites in Sankranti for the past several years. But now I want it to be a full-fledged, like a festival of Sankranti, including all the, all the things like all the, connection. I mean, all the things like pujas and all that, whatever goes into it, all the songs and the traditional things which go into it, components like, dancing and the,
decorating the bulls. Cows and bulls. Yeah. So I have to like learn the story behind it. Certain things I don't know, but I'm learning now. We are starting from today now with the support of Jai Bharat and Jai Ho. I can go a long way because I have a support system now. There's a structure there, and they know more about different faiths and all that. I have someone to study it and investigate into things and all that. So I'm going to take it forward from now on. So today is probably the first day, but it's such a comprehensive kind of a celebration of Sankranti, not just flying kites, because people just fly kites. A lot of people don't know beyond that, and I want people to learn the culture of India. Okay. Maybe it's Hindu, maybe it's Muslim, whatever. It's a culture of India anyway. So it should be, appreciated by people. It should be explained properly. Like a lot of people don't know certain things they do. They don't even know why they're doing it, but they're doing it just because somebody else is doing it. So there's always a philosophy behind it. So I want to start an investigation of having scholars who will investigate into all that, and educate other people. So you know at least why you're doing it. Maybe some things are traditional, some things are maybe superstitious, and some things are to do with religion. But all that is part of India. Okay, sir. So I want that to come out. So that's my idea. Thank you.